హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. అందరూ హ్యాండ్లీ ఫర్ మినిస్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా జీవం కొరకు, పరలోకం కొరకు సిద్ధపడండి, సరేనా? చూడండి, ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మొన్న ఈ మధ్యకాలంలో మనం కొన్ని విషయాలు చదువుకున్నాం కదండి. ఏంటి? నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటున్నారు. దాన్ని కనుగొనేవారు కొందరే. జీవం నాకు పోవు మార్గం ఎట్లా ఉంది? అది సంకుచితంగా ఇరుకుగా ఉంది. అనేక మంది విశాల మార్గాన్ని ఎన్నుకుంటారు, కానీ ఈ యొక్క ఇరుకు మార్గంలో చాలా తక్కువ మందే కనుగొంటారు, తక్కువ మందే వెళతారు కదా. ఈరోజు మళ్ళీ కనుక్కుందాం. చూసామేంటి? ప్రతిదినము మనం ఏం చేయాలా? ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశం వినాలా. మళ్ళా ఇంకా ఏం చేయాలా? ఇంకా ఆయన్ని కనుగొన్న వారు జీవాన్ని కనుగొంటున్నారు. మన దినం ఆయన ద్వారబంధం మీద కాచుకున్నవాడు ధన్యుడు. ఇంకా మనం కొన్ని మాటలు చూస్తున్నప్పుడు ఏంటంటే, ఇక చూడండి, ప్రసంగి 12వ అధ్యాయం చివరి వచనం చూస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి దేవిది గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడుదే కానీ తీర్పులోనికి తెచ్చును. మనం చేసినటువంటి ప్రతి క్రియలు కూడా దేవుడి దగ్గర దాచబడి ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. కూర్చుండుట, లేచుట, తలం పుట్టక మునిపైన ఎరిగిన దేవుడు కదా. మనం చేసిన క్రియ మంచిదైనా చెడ్డదైనా ప్రతిది కూడా రాయబడుతుంది. ఇంకా ఆ మాట చదువుకుందాం. చూడండి, యెషయా 66 చివరి వచనం, వారు పోయి నామే తిరుగుబాటు చేసిన వారి కళేపురములంతే చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయంగా ఉండును. చూసారా? దేవుడి మీద మనం తిరుగుబాటు చేయకూడదు. ఈ యొక్క భయంకరమైనటువంటి నరక శిక్ష నుండి, అగ్నిగుండం నుండి తప్పించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు, జీవంగా వచ్చారు. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటారు. ఐఎమ్ ద ట్రూత్, లైఫ్, ఐఎమ్ ద వే అని దేవుడు చెప్పారు కదా, యేసుప్రభు చెప్పారు కదా. అంటే ఇప్పుడు నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు అంటే ఆయన కనుగోలేని వారంతా ఎవరు? జీవం లేని వాళ్ళని అర్థం. ఈ మాటే మనకు బైబిల్లో చెప్పబడుతుంది. పాపముల చేత, అపరాధముల చేత మనుషులు చచ్చిపోయినారు. నీతిమంతుడు ఒక్కడు లేడు. పాపముల చేత, అపరాధముల చచ్చిపోయారు. అయితే ఈ చచ్చినటువంటి మనుషుల్లోకి ఏం రావాలి? జీవం రావాలి. మరి ఆ జీవం ఎలా వస్తుంది మనకి? యేసుప్రభువారి జీవం. ఎప్పుడైతే యేసుప్రభువారిని మన హృదయంలో చేర్చుకుంటామో, మన రక్షకుడిగా మనం స్వీకరిస్తామో, ఆయన దేవుడిగా అంగీకరిస్తామో, ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోచన, విడుదల ఉందని ఎప్పుడు మనం గ్రహిస్తామో అప్పుడు మనలోకి జీవం విడుదలవుతుంది. అంతవరకు ఎండిన ఎముకల్లాగా ఉండేవారు జీవంతో నింపబడతారు. ఎందుకు? ఆయనే జీవం గనక. నేనే పునరుద్ధానము జీవము అని చెప్పారు. పునరుద్ధానము జీవం అంటే ఏంటి? ఆయన చనిపోయి 3వ దినాన్న పునరుద్ధానుడిగా లేచారు, అంటే మరణాన్ని జయించారు. ఇప్పుడు మనం కూడా మరణాన్ని జయించాలి. మరణం అంటే ఏ మామూలు మరణం కాదు, ఇంకా రెండో మరణం ఉంది కదా, ఆత్మ మరణం. అంటే మరణాన్ని జయించి మనం పునరుద్ధానులుగా మార్చబడాలి. మనము ఎలా మార్చబడతాం? ఆ జీవాన్ని మనం భూమి మీద ఉన్నప్పుడే కనుగొనాల. ఆ జీవం ఎవరు? యేసుప్రభువారు. ఇప్పుడు పాపముల చేత, అపరాధముల చేత వచ్చిన మనిషికి జీవం ఎట్లా వస్తుంది? యేసుప్రభువారి నామం ద్వారా, యేసుప్రభు వారు మనలో నివసించడం ద్వారా. మరి ఎట్లా జీవం? యేసుప్రభువారు ఎట్లా నివసిస్తారు అంటే, ఇప్పుడు మనకి ఏంటంటే లోపల మనలాగే ఆత్మ ఉంటారు. ఆత్మకి మన శరీరం పొదగబడింది. ఆ యొక్క ఆత్మ లోపల, అంటే ఆ హృదయంలో నివాసం చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనం యేసుప్రభువారిని రక్షకుడు, నేను వెళ్ళి ఆదరణకర్తల ఆత్మ మీద పంపిస్తానని చెప్పారు. ఈ యొక్క యేసుప్రభువారి నామాన్ని మనం ధరించుకున్నప్పుడు, తీసుకున్నప్పుడు, ఆయన దేవుడిగా మనం అంగీకరించినప్పుడు ఈ జీవం అనేది మనలో ప్రవహిస్తుంది అనమాట. అంటే జీవాహారం నేనే, జీవజలం నేనే. నా యొద్దకు వచ్చినవాడు నేను ఇచ్చే నీళ్ళు త్రాగేవాడు అన్నటికీ దప్పిగొనడు. అంటే ఏంటి అంటే ఆ యొక్క జీవజలం అనేది మనలో ప్రవహిస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తారో మన గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. చూసారా జీవానికి ఎంత అర్థం ఉందో. ఈ యొక్క జీవ మార్గాన్ని కనుగొనేవారు కొందరే. ఆ జీవ మార్గం అనేది ఎట్లా ఉంది? ఇరుకుగా ఉంది, సంకుచితంగా ఉంది. కానీ ఇరుకునందు మనం మొరపెట్టినప్పుడు ఆయన విశాలత ఇస్తారు. ఆ ఇరుకులోనే మనకి విశాలత దేవుడు అనుగ్రహిస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? విశాలమైన మార్గం అంటే ఏ రూల్స్, రెస్ట్రిక్షన్స్, కమాండ్మెంట్స్ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోకి అందరూ వెళ్ళిపోవాలనుకుంటారా? కానీ ఎప్పుడైతే మనం ఇరుకు ద్వారాన్ని ఎంచుకుంటామో అది జీవానికి పోయే మార్గం, అది పరలోకానికి తీసుకెళ్లే మార్గం, అది నిత్య జీవం ఇచ్చే మార్గం. ఆ మార్గము తెలుసుకున్న వారు కొందరే. అవునా? దేవుడు ఎవరిని పిలుచుకున్నారో ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళే రేపు ఎత్తబడే గుంపులో ఉంటారు. కానీ ఈ ఏర్పాటు చేయబడిన వారిని సైతం ఎవరు మోసం చేస్తున్నారు? ఈ యొక్క లోక దేవత అనేది మనోన్నత గుడితనం కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? నీలో జీవం రావాలంటే, నువ్వు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలంటే నీలోనికి ఎవరు రావాలి? యేసు ప్రభువు రావాలి. మీకు అర్థమైందా? అది కనుగొన్న వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండవా? నీకొద్దా నీకు నిత్య జీవం? ఎందుకంటే రేపు ఆయన మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను చూస్తాం. వాటి అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా హేయంగా ఉంటాయి ఆ కళేబరములు. అలాంటి పరిస్థితి నువ్వు కోరుకుంటావా? ఇప్పుడే భూమి మీద ఉన్నప్పుడే ఆయన జీవంతో నింపబడి ఆయన కనుగొని ఆ జీవ మార్గంలోకి నడుస్తూ ఆ జీవాన్ని కనుగొని జీవాన్ని పొందుకొని జీవించే వ్యక్తిగా ఉంటావా? నిత్య జీవాన్ని పొందుకుంటా. చూసారా, ఈ నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని ఒకదారి చెప్పబడుతుంది. శరీరం రక్తం అంటే ఏంటి? ఆ బల్లలో పాలు పంపులు అంటే మనల్ని మనం పరిశీలన చేసుకొని మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని ఎప్పుడైతే ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందుకుంటే ఎట్లా బల్లలో బాప్తిసం తీసుకుంటాం అంటే మన పాత జీవితంలో మనం చనిపోయి నూతన జీవితంలోకి యేసు ప్రభు నుండి యేసు ప్రభులో మనం లేస్తాం అనమాట. అంటే పాత చచ్చినటువంటి బ్రతుకు వదిలేసి మనం ఎలాగా జీవంతో లేపబడతా ఉన్నాం. ఇదంతా మరి గుర్తించగలుస్తున్నారా? క్రైస్తవులు అనబడేవారు గుర్తించగలుస్తున్నారా? నీలో ఏముంది? జీవం ఉందా? జీవాన్ని పొందుకున్నావా పరిపూర్ణంగా? ఆ జీవజల నది నీ హృదయంలో ప్రవహిస్తుందా? గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహిస్తుందా? ఎలా ప్రవహిస్తుంది? ఆత్మను పొందుకున్నావా? అభిషేకాన్ని తీసుకున్నావా? నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటున్నారు. ఆ జీవాన్ని అనుభవిస్తున్నావా? ఆ పునరుద్ధరణ శక్తి చేత నింపబడుతున్నావా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలుస్తున్నావా? ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవులని పేరు పెట్టుకున్నవారు ఇంకా పరిపూర్ణంగా నువ్వు ఎందుకు యేసు ప్రభుని నమ్మావు? ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ తీసుకుంటున్నావా? ఆత్మ ఫలాలు పొందుకుంటున్నావా? ఇంకా యేసు ప్రభుని ఎరగలేరు నువ్వు, ఇంకా ఎరగలేదు, తెలుసుకోలేదు అంటే నీలో జీవం లేదు. నువ్వు చచ్చిన వ్యక్తివే. పాపం చేత అపరాధంలో చచ్చిన వ్యక్తి కింద వస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలా? నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటారు. ఎట్లా కనుగొంటారు? అనుదినం నా గడప యొద్ద కనిపెట్టాలా. ఆయన మార్గాల్ని మనం అనుసరించాలా. ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనాలా. అని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట చెప్పబడుతుంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరి యొక్క వస్త్రాలు గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కుని తెల్లగా చేసుకున్నారు. అంటే ఏంటి? పాపాన్ని పరిత్యజించాలా, పవిత్రపరచుకోవాలా. అప్పుడే ఆ జీవం అనేది పరిపూర్ణంగా నువ్వు పొందుకుంటావు. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటున్నారు, నన్ను అసహించుకున్నవారు మరణాన్ని స్నేహిస్తున్నారని అక్కడ వాక్యం సెలవిస్తుంది. మనం హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ అంటే ఏంటంటే ఈ ఫైర్, ఈ అగ్ని అనేది మీలోకి రావాలి, మేము మండించాలా, నిత్య జీవం దాకా తీసుకొని వెళ్ళాలి. అందుకే ఈ ఛానల్ దయచేసి అందరూ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాటలు వినండి, అవి జీవితాల్లోకి తీసుకోండి. ఎందుకంటే ఏదైతే నేను అనుభవించానో త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్న మాటలే ఇవి. ఆ యొక్క జీవం అంటే ఏంటో నాకు తెలుసు, జీవజల నది అంటే నాకు తెలుసు. చూడండి, ఆ యొక్క జీవ మార్గం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, ఇరుకు మార్గం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, విశాల మార్గం ఏంటో నాకు తెలుసు. ఇవన్నీ నా అనుభవాలు. మీకు అర్థమైందండి? ఆయనతో స్నేహించడం అంటే ఏంటో తెలుసు, ఆయన్ని కనుగొనడం అంటే ఏంటో తెలుసు, ఆయన ద్వారబంధం మీద కాచుకోవడం నాకు తెలుసు, ఆయన రక్తంలో నా యొక్క వస్త్రాలు ఉదుక్కోవడం నాకు తెలుసు. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్. త్రూ ఎక్స్పీరియన్స్ జీవం ఎట్లాగా పనిచేస్తారు, పునరుద్ధరణ శక్తి చేత మనం ఎట్లా నింపబడతాం. పునరుద్ధరణ శక్తి అంటే ఏంటి?
ఇదంతా కూడా నా అనుభవమే. సో అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం, లైఫ్. నువ్వు యేసు ప్రభు వారు లేకుండా ఉన్నావు అంటే వితౌట్ లైఫ్ నువ్వు జీవిస్తున్నావు ఈ లోకంలో. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. యేసు ప్రభు వారు నీలో లేరు. నువ్వు యేసు ప్రభు వారిని హేట్ చేస్తున్నావు అంటే నువ్వు మరణాన్ని స్నేహిస్తున్నావు. నువ్వు యేసు ప్రభు వారిని తిరస్కరిస్తున్నావు అంటే నువ్వు జీవం లేని వ్యక్తిగానే ఉన్నావు. ఎప్పుడైతే ఆయన నువ్వు అంగీకరిస్తున్నావో జీవం అనేది నీలో ప్రవహిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.